నేనే కోడలి పిల్ల, నువ్వు గుడ్డలు చూస్తే ఎందుకంత నలగొట్టి తోతావు? ఆ గుడ్డల ముడతలు ఇస్త్రీ చేసినా వచ్చాడుగా లేవు. బట్టలు ఆ మాత్రం ఉతకకపోతే మరకలు పోవు కదా అత్తమ్మ. ఆ గ్యాస్ చూస్తే వంట అయిపోయి ఎలిగిచ్చే ఉంటావు. గ్యాస్ అని తేరకొచ్చిందా? ఆ కూరని ఎక్కువగా ఉడికిస్తేనే అత్తమ్మ, లేదంటే నీసు వాసన వస్తుంది. ఏమైందమ్మా? నీ పెళ్ళమయ్యా బంగారు కొనని పొగడుతుండా. ఏడదాపరిచ్చిందా మా పేణానికి? నా కొడుకు సంపాదన అంతా నేలపాలు చేస్తున్నాయి. ఛే! ఏంటే అమ్మన్న దానికి బాధపడుతున్నావా? అయ్యో, అత్తమ్మ అలానే అంటారు కదండి. మరి ఎందుకు అంత బాధపడుతున్నావు? అత్తమ్మ అలానే అంటారండి, కానీ మీరేంటండి అలా మౌనంగా ఉండిపోయారు? మీకు తెలుసు నేను బట్టలు ఎందుకు అలా ఉతికాను. మీరు మరక చేసుకొచ్చారు, నేను అలా ఉతికితే తప్ప ఆ మరక పోదు. మీకు తెలుసు నేను కూర ఎందుకు అంతసేపు ఉడికించాల్సి వచ్చిందో అని. అంతసేపు ఉడికితే తప్ప అవి అంతగా రుచించవు. ఒక్క మాట అండి, ఒకే ఒక్క మాట, అలా కాదు మా, ఇదంతా నా వల్లే అని మీరు ఒక్క మాట చెప్పుంటే లేదత్తమ్మా అని మళ్ళీ నా మీదే వేసుకొని ఉండేదాన్నండి. నన్ను క్షమించవే. పర్వాలేదండి, కనీసం ఈసారైనా అత్తమ్మ అలా మాట్లాడేటప్పుడు కొంచెం సహాయంగా ఉండండి చాలు. అయ్యో పాపం.